అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మా హస్బెండ్ రేపు బ్రేక్ఫాస్ట్కి పెసరట్లు చేసి పెట్టమన్నారండి. సో నేను దానికి ప్రిపరేషన్ బిఫోర్ నైట్ చేసుకోవాలి కదా. సో నా స్టైల్లో పెసరట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో నేను ఈ గ్లాస్ కొలత తీసుకున్నానండి. ఈ గ్లాస్ కొలతతో 1 గ్లాసు పెసలు వేసాను. తర్వాత 2 స్పూన్స్ బియ్యము, 2 స్పూన్స్ మినప్పప్పు, కావాలంటే మీరు మినప్పప్పుని స్కిప్ చేసుకోవచ్చు. 1/4 స్పూన్ మెంతులు. సో ఇవన్నీ కలిపి శుభ్రంగా 2-3 టైమ్స్ కడిగి అప్పుడు నానబెట్టుకోవాలండి. 6 to 8 అవర్స్ నానితే చాలా బాగుంటుంది. సో నేను కడిగి పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు నిండా మునిగేటట్టు వీటిని మనం నానబెట్టుకుందాం. కనీసం 6 to 8 అవర్స్ సోక్ చేసుకుంటే పెసరట్లు మంచిగా చక్కగా వస్తాయండి. సో రిమైనింగ్ ప్రిపరేషన్ రేపు మార్నింగ్ చూద్దాం. సీ యూ టుమారో. గుడ్ మార్నింగ్. 8 అవర్స్ అయిపోయిందండి. పెసలు శుభ్రంగా నానిపోయాయి. ఇప్పుడు మనం 1-2 సార్లు మళ్ళీ ఒకసారి కడిగేసేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దీంతో పాటుగా ఏమేమి కలుపుకోవాలో ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ చూద్దాం మనం. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిటికెడు ఇంగువ, జీలకర్ర, తగినంత ఉప్పు ఈ మిక్సీ జార్లో వేసేసుకొని ఇవన్నీ మెత్తగా రుబ్బేసుకుందాం. మెత్తగా అవ్వాలి కదా, కాసిన నీళ్ళు పోసుకొని మళ్ళీ రుబ్బుకుందాం. చూస్తున్నారు కదా, ఇది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మిగిలిన కొంచెం కూడా నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం. మెత్తగా అవ్వాలి కదా ఇట్లాగా. సో కొన్ని నీళ్ళు పోసేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేయండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. సపోజ్ మీకు ఇది బాగా స్ట్రాంగ్గా ఉంది, థిక్గా ఉంది అని అనిపిస్తే కాసిన వాటర్ పోసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మంచిగా తిప్పేసుకోండి, కలిపేసుకోండి. అండ్ సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా పదండి మనం పెసరట్లు వేసేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్ వేడెక్కుతోంది. మనం ఇప్పుడు పెసరట్లు వేసుకుందాము. ఇక్కడ బ్యాటర్ చూడండి, ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి. ఒకవేళ మీకు థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. నిన్న నేను ఈ గ్లాస్తో పెసలు పోసా కదా, సేమ్ గ్లాస్తో నాకు 1.5 గ్లాస్ వాటర్ పట్టిందండి బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి. సో ఇప్పుడు మనము పెసరట్లు వేసేసుకుందాం. ఉల్లిపాయ వేసుకుంటే ఉల్లిపాయ పెసరట్టు, ఆలు వేసుకొని మంచిగా పెసరట్టు మీద స్ప్రెడ్ చేసుకుంటే అది మసాలా పెసరట్టు. నేను ఇప్పుడు ప్లెయిన్గా చేస్తున్నానండి, అవేం వేయట్లేదు. ఇది మంచిగా సిమ్లో కాల్చుకుంటే మంచిగా బాగుంటుంది. సిమ్లో కాల్చుకోండి, అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. మీకు కనుక ఇది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ ఏమన్నా నాకు సజెషన్స్, కమెంట్స్ ఇవ్వాలంటే కూడా ఇవ్వండి ప్లీజ్, నేనేమనుకోను. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో.
ఈ పెసరట్టుని మనము టమాటా చట్నీతో కానీ లేదా కారప్పొడితో కానీ లేదా పల్లి చట్నీతో కానీ మనము సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓపిక్గా కాస్త సిమ్లో పెట్టి ఓపిక్గా చేసుకుంటేనే అన్ని వైపులా కాలుతుందండి. చూస్తున్నారు కదా. రెడీ అయిపోయింది. ఇంకొకటి ట్రై చేద్దాము. నూనె కూడా వేసుకుందాము. మంచిగా సిమ్లో పెట్టుకుని కాల్చుకోండి. సో 1 కప్పు పెసలు, 2 స్పూన్స్ బియ్యం, 2 స్పూన్స్ మినప్పప్పు, కాసిన మెంతి గింజలు. మినప్పప్పు మీరు స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఒకసారి చూద్దాం. వావ్, ఎంత చక్కగా లేచొస్తుందో చూడండి. రెండో వైపు కూడా కాల్చుకుందాం. చూద్దాం ఇంకొకసారి. చూస్తున్నారు కదా, టమాటా చట్నీ, కారప్పొడి. సో పెసరట్లు కూడా రెడీ అయిపోయాయి. సో మీ వారికి ఇలా కారప్పొడితో టమాటా చట్నీతో సర్వ్ చేశారనుకోండి, ఎంతో హ్యాపీగా తింటారనమాట. సో చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.